హాయ్ అండి, అందరికీ జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటాను, ఆ కృష్ణయ్యని అయితే కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్రిన్సెస్ స్కర్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అయితే నేను కటింగ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో మెజర్మెంట్స్ తోటి మీకు కటింగ్ ఎలా చేయాలో చెప్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. బోల్డ్ అన్ని పాయింట్స్ ఉంటాయి, మీకు చాలా అవసరం వచ్చే పాయింట్స్ కూడా నేను చెప్తుంటాను. తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీడే 7 o'clock అంటే ఈవినింగ్ 7 o'clock లైవ్ ఉంటుంది. లైవ్ లో మీరు అడిగిన బ్లౌజ్ కటింగ్ నేను చూపిస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ప్రిన్సెస్ స్కర్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఉంది. చెస్ట్ 36, నడుము 31, హ్యాండ్స్ 5 inches, నెక్ వచ్చేసి 10.5 బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఉందండి ప్రిన్సెస్ స్కర్ట్. ఓకే, ఇదండి బ్లౌజ్ మెజర్మెంట్స్. నేను సింపుల్ గా బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఇప్పుడు 14.5 మనకు లెంత్ వచ్చేసింది. ఇక్కడ ఖర్చుకి గీత కొట్టుకున్నాం కదా. 14.5 అంటే ఎక్కడుంది చూడండి, ఇక్కడ వరకు 14.5 పెట్టేసి ఇక్కడ కరెక్ట్ గా ఇలా గీత గీసుకోవాలి. ఇదిగోండి, ఇది లెంత్, ఇది ఖర్చుకి మనం ఒక 1/2 inch ఇలా తీసేసుకున్నాం. ఇక్కడ నుండి 4 inches తీసేసుకున్నాను. మనకు కరెక్ట్ గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, 4 inches. ఇక్కడ 4 inches దగ్గర ఇదేంటి, నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అయితేనేమో మనకు ఫ్రంట్ సైడ్ ఓపెన్స్ ఉంటాయి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ సైడ్ హుక్స్లు అనేటివి బ్యాక్ సైడ్ ఉంటాయి, ఫ్రంట్ సైడ్ క్లోజ్ గా ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ నుండి మనము 4 inches లో డాట్ అయితే పెట్టుకోవాలి. చూడండి, 4 inches లో డాట్ పెట్టుకున్నాను. 4 inches హైట్ తోటి అయితే ఇక్కడ డాట్ తీసుకోవాలి. ఏ బ్లౌజ్ కైనా అంతేనా అని అంటుండొచ్చు, కానీ కొన్ని ఎత్తు ఎక్కువగా ఉన్న బ్లౌజ్లకి 4.5, 5 inches అలా పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఒక 1/2 inch అంటే టోటల్ 1 inch డాట్ పెట్టుకుంటేనే మనకు వెనకాల నడుము అనేది పైకి లేవకుండా ఉంటుంది, పట్టేసినట్టుగా ఉంటుంది. కొందరికి బ్లౌజులు వేసుకుంటే నడుము వెనకాల లేచిపోతా ఉంటుంది బ్లౌజ్ అనేది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక 1 inch మనం ఈ విధంగా 1 inch అంటే టోటల్ 1 inch, 1/2 inch పెట్టుకుంటే 1 inch వచ్చేస్తుంది. ఇలా అయితే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకుందాము అనేది మీకు చూపిస్తాను. నెక్ దగ్గర మనకు చాలా డీప్ నెక్ అండి, డీప్ అండ్ బ్రాడ్ నెక్ కాబట్టి ఇక్కడ 2 inches తీసుకుంటున్నాను. ఇక్కడ 2 inches తీసుకుంటున్నాను, ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 2 inches తీసుకున్నప్పుడు ఇక్కడ 3 inches, ఇక్కడ 3 inches అయితే నేను ఇలా బ్రాడ్ తీసుకున్నానండి. ఇది బ్రాడ్ గా ఉంది కాబట్టి ఇక్కడ నుండి ఈ విధంగా మనకు ఇలా ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు మనకు షోల్డర్ జారకుండా అండ్ కింద బ్రాడ్ నెక్ అనేది మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకే, ఇలా ఇక్కడ బ్రాడ్ వస్తుంది అండ్ ఇక్కడ తక్కువగా వస్తుంది. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, 2.5 తీసుకున్నాము. ఆర్మ్ రౌండ్ ఎంత తీసుకోవాలి అంటే మనది ఇది ఏ బ్లౌజ్, 36 సైజ్ బ్లౌజ్ అంటే 36 సగం ఎంత చూడండి. 36 లో 4 9 36. ఇది 4వ పార్ట్. ఇది ఒక పార్ట్, బ్యాక్ పార్టే 1 2 2 పార్ట్లు. ఫ్రంట్ పార్ట్ ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి 2 పార్ట్లు అంటే 9 4 36. ఇదిగోండి, ఇక్కడ 9 inches వేసుకొని మనం ఇలా స్ట్రైట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ 2 inches ఖర్చుకి అయితే తీసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా 2 inches ఖర్చుకి తీసుకోవాలి. ఇప్పుడు చంక ఎంత తీసుకుంటే మనకు 9 inches వస్తుంది అంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 18 ఉన్నప్పుడు ఎంత ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి? 18 అంటే 18లో సగం 9 ఆర్మ్ రౌండ్ రావాలంటే మనం ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుండి మనము 6 inches దగ్గర ఇలా మార్క్ చేసుకున్నాం. 6 inches నుంచి ఇక్కడ వరకు మనం ఇలా స్ట్రైట్ గా తీసుకొని ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ నుండి మనం ఎంత తీసుకున్నామో చూడండి. ఇక్కడ నుండి 4.5 తీసుకున్నాము. ఇక్కడ 5 inches దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. 5 inches దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనం ఇలా తీసుకొని ఇక్కడ 1 inch 1.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాము. ఎందుకు 1.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం? ఒకటే కదా అనంటే ఇది కొంచెం బ్రాడ్ గా ఉంది కదా, మరి ఇక్కడిగా తీసుకుంటే చాలా షార్ట్ గా అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి ముడతలు వచ్చేస్తాయి, జారిపోతుంది, షోల్డర్ అనేది జారిపోతుంది. సో ఈ విధంగా తీసుకుంటే షోల్డర్ జారిపోకుండా 1.5 inch లో మనం
ఇలా మార్క్ చేసుకుందాం. ఒకవేళ 1.5 కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత కూడా మనకి కరెక్ట్ గా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ 9 ఇంచెస్ కాకుండా మనకి ఎక్కువగా వచ్చింది అనుకో ఏం చేయాలో నేను చూపిస్తాను. ఓకే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పర్ఫెక్ట్ కటింగ్ మీరు ఈజీ పద్ధతిలో నేర్చుకునే ఆప్షన్ ఉంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లియర్ గా వినండి, క్లియర్ గా చూడండి. సగం సగం చూస్తే అస్సలు మీకు అర్థం కాదు. ఓకేనా, ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి. ఇదిగోండి, ఇక్కడ నుండి మనం 9 ఇంచులు ఉందా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి 9 ఇంచులకి 1 పాయింట్ తక్కువ ఉంది. 1 పాయింట్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుండి కొంచెం ఒక 2 పాయింట్స్ అంతా ఇలా పైకని మనం ఇక్కడ నుండి ఈ విధంగా మనం సెట్ చేసుకుందాము. ఇలా మీకు ఇలా సెట్ చేసుకోవడం వల్ల చంక దగ్గరనైతే ముడతలు రావు అండ్ షోల్డర్ అనేది జారడం ఉండదన్నమాట. ఒకవేళ ఈ చంక పెద్దగా అయిందనుకోండి భుజాల పై నుంచి షోల్డర్ జారిపోతా ఉంటుంది, బ్లౌజ్ జారిపోతా ఉంటుంది. సో ఇప్పుడు మనం తర్వాత తీసుకున్న కొలతలతోటి మార్కింగ్ తోటి మనమైతే పెట్టేసుకుందాం. చూడండి ఎగ్జాక్ట్ గా 9 వచ్చేసింది. మనకు కావాల్సింది కూడా 9. ఇదిగోండి ఇక్కడ 9 ఉంది కాబట్టి మనకు కావాల్సింది కూడా 9 కాబట్టి ఈ విధంగా మెజర్మెంట్స్ మనం తీసుకొని కరెక్ట్ గా కుట్టేస్తే తప్పకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ షోల్డర్ మళ్ళీ జారకుండా కూడా ఇంకా పర్ఫెక్ట్ గా పట్టుకోవాలి అంటే ఒక 1/2 ఇంచు ఇక్కడ డౌన్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ డౌన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇక్కడ ఏమైనా మీకు తెలియంది ఉంటే నాకు అడగండి, కామెంట్ లో పెట్టండి, నేను తప్పకుండా మీకు చెప్పేస్తాను. ఓకేనా, ఎక్కడ ప్రాబ్లం ఉంది మీకు ఎక్కడ అర్థం కాలేదో కూడా నాకు చెప్తే నేను తప్పకుండా మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనం ఇలా దాటి తీసుకున్నప్పుడు ఎంత అయితే చూడండి, ఎంత అయితే మనకు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఎంత అయితే మనకి ఇక్కడ డౌన్ ఉందో చూడండి, ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే ఎంత డౌన్ వస్తుంది, ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే ఎంత డౌన్ వస్తుంది. ఈ డౌన్ ఎంత వరకు ఉందో అంత మనం కటింగ్ చేసుకుంటే ఈ పార్ట్ లో ముడతలు అనేవి రాకుండా ఉంటాయి, ఈ ఖర్చు అనేది కిందంగా కనబడకుండా ఉంటుంది. సో తప్పకుండా ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్క బ్లౌజ్ కి కూడా ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల చాలా నీట్ గా వస్తుంది అండ్ ముడతలు అనేటివి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను టోటల్ గా బ్లౌజ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఏవేవి ఎంత తీసుకున్నానో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి, లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నాను. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్. ఓకే, 36 సైజ్ బ్లౌజ్. నెక్ వచ్చేసి 10.5 తీసుకున్నానండి. ఇక్కడ 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుండి దాటు 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి కూడా దాటు హైట్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి 9 ఇంచెస్ మనం పెట్టుకున్నాం లెంత్, జస్ట్ లెంత్. మన ఆర్మ్ రౌండ్ కూడా 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 1.1 తీసుకున్నాను, 1/4 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ సైడ్ 2 తీసుకున్నాను, ఇక్కడ 2.5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 పాయింట్స్ అంతా డౌన్ చేసి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ పైకి చేసి ఇప్పుడు బ్లౌజ్ ఓవరాల్ గా నేనైతే కటింగ్ చేస్తున్నాను. ఈ కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎవ్రీడే మన ఛానల్లో అయితే లైవ్ ఉంటుంది, తప్పకుండా లైవ్ కి అటెండ్ అవ్వండి. మీకు మంచి మంచి కటింగ్స్ నేనైతే చూపిస్తున్నాను. ఓకే, ఇదిగోండి ఇలా మనం కటింగ్ చేసుకొని పర్ఫెక్ట్ బ్లౌజ్ నేర్చుకోవడానికి మీకు ఈజీ పద్ధతిలో నేనైతే చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం కట్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక ఇలా టక్ పెట్టేసుకుంటే ఇది మనకు చాలా ఈజీ మెథడ్లో షోల్డర్ జారకుండా నీట్గా ఉన్న కటింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాము. ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ 9 ఇంచెస్ కాబట్టి మనకు ఒకటే సింగిల్ గా మనకు జాయింట్ రావాలంటే ఇక్కడి వరకు మనం ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకుంటే మనకు ఒకటే జాయింట్ వస్తుంది, మన హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఇలా తీసుకొని ఖర్చు ఇది కరెక్ట్ గా కట్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉంటే ప్రాబ్లం వస్తుంది. ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లెంత్ 5 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుండి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ నుండి 5 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఇలా మార్జిన్ కోసం తీసుకోవాలి. మనకు బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చింది, బ్లౌజ్ ఆర్మ్ డౌన్ ఎంత వచ్చిందండి, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. ఇక్కడ నుండి 36 సైజ్ కాబట్టి
3.5 మనం డౌన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డౌన్, ఇక్కడ మనం కటింగ్ వరకు కుట్టడం వరకు డౌన్ 3.5 ఉండాలి. ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకున్నాం. ఇక్కడ నుండి 9 ఇంచెస్ దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి 9 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కరెక్ట్ గా పాయింట్ తీసుకొని మనకు కింద ఎంత ఉంది 13 ఇంచులు ఉందండి. ఇక్కడ ఇదిగోండి 13 ఇంచుల దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుండి కొంచెం ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి ఇలా తీసుకొని అంటే క్రాస్ గా ఈ విధంగా హ్యాండ్ తీసుకొని ఇక్కడ 30 ఇంచు మనం మార్కింగ్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు దగ్గర అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు దగ్గర ఈ విధంగా చేసుకొని మనం గనుక మార్కింగ్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా మనకు హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి, ఆ డౌట్ ని నేనైతే క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కరెక్ట్ గా స్ట్రైట్ గా నీట్ గా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా అయితే వచ్చేస్తుంటాయి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి ఒక్కసారి చూడండి, పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే మీకు వస్తుంది. ఇదిగోండి ఇలా మనం ఎంత నీట్ గా రౌండ్ గా ఉంటే అంత నీట్ గా మనకు హ్యాండ్ అయితే కుదురుతుంది, ముడతలు లేకుండా కుదురుతుంది. అండ్ చంక కింద కొన్ని బ్లౌజెస్ కి ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. అలా వస్తే మన చంక కింద నుంచి చెయ్యే ఇది తక్కువ కనబడి ఇదే ఎక్కువ కనబడుతుంది అనమాట. అలాంటి బ్లౌజులు అలాంటి కటింగ్ చేస్తే ఆ లుక్ అనేది పోతుంది. సో చంక మనకు భుజం పైన ఎంత ఉందో కింద కూడా అంతే రౌండ్ గా రావాలి. ఒకవేళ కిందిది ఎక్కువ వచ్చింది అనుకోండి నీట్ గా కనబడదు. ఇప్పుడు ఈ కటింగ్ లో మటుకు పర్ఫెక్ట్ గా కిందకి కరెక్ట్ గా కనబడుతుంది. ఓకే, ఇదిగోండి ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మనం ఏ విధంగా తీసుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ కి ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా వేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్ సేమ్ అలాగే ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మెజర్మెంట్స్ తోటి మనము ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము ఇక్కడ 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ ఎంత ఉంది 6.5 ఇంచ్ ఉందండి. ఇక్కడ నుండి 6.5 ఇంచ్ ఉంది. అయితే 6.5 దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. బ్రాడ్ కావాలి అంటే 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అయితే షోల్డర్ జారదండి మనకు. ఇక్కడ ఫ్రంట్ అనేది మనకు ఈ 2 ఇంచులే తీసుకున్నాం అనుకోండి క్లోజ్డ్ గా వస్తుంది. ఇక్కడ ముడతలు వస్తాయి, ఇక్కడ ఇలా గుంజి పట్టినట్టుగా వస్తుంది. సో మనం ఇక్కడ గుంజి పట్టినట్టు రావద్దు, మనకు నెక్ బ్రాడ్ గా ఉండాలి, రౌండ్ గా ఉండాలంటే ఇక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు 1 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. అంటే వాళ్ళకి ఎలాగైతే కావాలో అలా తీసుకోవాలి. ఇగో నేను 2 ఇంచులు తీసుకున్నాను, ఇక్కడైతే 3 ఇంచులు తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ అయితే తేడాతోటి నేను ఈ విధంగా వేసుకున్నాను. చూడండి ఇందులో ఇలా మనం రౌండ్ గా తీసుకొని ఇందులో మనం ఏ నెక్కైనా గీసుకోవచ్చు. ఇలా 3 పాయింట్ గీసుకోవచ్చు, రౌండ్ గీసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అండ్ షేప్ కూడా బాగుంటుంది. రౌండ్ షేప్ అయినా బాగుంటుంది, స్క్వేర్ అయినా బాగానే ఉంటుంది. ప్రిన్సెస్ కట్ లో 3 పాయింట్ నెక్ అయినా బాగుంటుంది, పాన్ నెక్ అయినా బాగుంటుంది. సో మన ఇష్టము. వాళ్ళు ఏ నెక్ రౌండ్ నెక్ చెప్పారు కాబట్టి నేను రౌండ్ నెక్కే కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్జిన్ తీసేసిన తర్వాత ఇక్కడ నుండి 10 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. చూడండి 10 ఇంచెస్ దగ్గర ఇక్కడ నుండి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నుండి 4 ఇంచెస్ మన చెస్ట్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ నుండి 10 ఇంచెస్ వరకు మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ లో మనకు చెస్ట్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుండి మనము ఇప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3.5 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇది పొట్ట పైకి రాకుండా కొంచెం ఇలా మనం పైకి తీసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ మనకి ఎక్కువగా రావద్దు అనుకుంటే ఇక్కడ కూడా మనం ఈ డాట్ మార్కింగ్ పెట్టి డాట్ వేసుకుంటే ఈ బెల్ట్ అనేది కూడా మనకు తగ్గిపోతుంది. చూడండి ఇక్కడ ఇంత తగ్గిపోతుంది, ఇక్కడ ఇంత తగ్గిపోతుంది. మనకు ఎంత అవసరం ఉంది అంటే 6 ఇంచెస్ 7 ఇంచెస్ మనకు అవసరం కాబట్టి ఇదిగోండి 6.5 వచ్చింది. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మనకు డాట్ పెట్టుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఒకవేళ డాట్ పెట్టుకుంటే షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడ నుండి మనం ఈ విధంగా కిందికి
ఇలా లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం ఇక్కడ ఎక్కడైతే మనకు డాట్ మార్కింగ్ ఉంటుందో అక్కడ నుండి కూడా ఈ విధంగా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 3 ఇంచుల కిందికి చూడండి, 3 ఇంచుల కిందికి ఒక లైన్ అయితే తీసుకొని ఇలా ఒక లైన్ తీసుకొని చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకేమో 2.5 తీసుకోండి. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 2 ఇంచీలు 1.5 అలా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు 3 ఇంచులు తీసుకున్నాను. మన డాట్ పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ నుండి ఉంది కదా. ఇక్కడ నుండి చూడండి ఈ విధంగా మనము ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇలా ఇలా ఇక్కడ నుండి మనం స్ట్రైట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా వచ్చేస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ వస్తుంది. ఇక్కడ పఫ్ రావాలి కాబట్టి ఈ బ్రాడ్ అనేది కనబడుతుంది మనకు. ఇది స్ట్రైట్ గా తీసుకున్నాను. ఇలాగే ఇలా స్ట్రైట్ ఇక్కడ ఇంతవరకు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బ్లౌజ్ అనేది మనకు ముడతలు వచ్చేస్తాయండి. చెస్ట్ కింద ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు చెస్ట్ ఇందులో కూర్చుంటుంది, ఇక్కడనేమో ముడతలు రాకుండా మనకు క్రాస్ బెల్ట్ లాగా పట్టేస్తుంది. సో ఈ విధంగా మనము చెస్ట్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్ గా ఇక్కడ దాటికి మనం ఎంత తీసుకుంటాం? ఒక 1/2 ఇంచు ఈ విధంగా తీసుకుంటాం కదా. ఇలా కొంచెం 1/2 ఇంచు ఇలా తీసుకొని ఇక్కడ ఇలా మనం దాటి పెట్టినాం అనుకోండి, ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా దానికోసమే తీసుకుంటాం. ఇక్కడ మనం కట్ చేసి మళ్ళీ ఇక్కడ మనం మార్జింగ్ తీసుకుంటాం కాబట్టి ఈ 1 ఇంచు దానికోసం మనం ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర ఇలా డౌన్ కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా మీకు పర్ఫెక్ట్ గా కటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి పర్ఫెక్ట్ గా మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది అండ్ చెస్ట్ కూడా నీట్ గా కూర్చుంటుంది. ఓకే, 6.5 తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుండి 6.5 తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ఎంత అయితే ఉంది బ్యాక్ పార్ట్ ది 3.5 ఉంది, 2.5 ఉంది కాబట్టి 2.5 ఇక్కడ వచ్చేసింది. చంక డౌన్ వచ్చేసి మనకు ఎంత తీసుకున్నానంటే ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ నుండి మనకు సెంటర్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర నుంచి డాట్ మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర స్ట్రైట్ గా మనకు ఈ విధంగా క్రాస్ బెల్ట్ ఎలా ఉంటుందో అలా పట్టేసినట్టు రావడానికి ఈ విధంగా తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ అయితే నేను పైకి తీసుకున్నాను. సో ఇదండి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకే, మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్ లో అడగండి, నేను మీకు తప్పకుండా చెప్తాను. అండ్ ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ ఉంటుంది, లైవ్ తప్పకుండా చూడండి. ఏదైనా మీకు తెలియని కటింగ్ ఉంటే లైవ్ లో నేను చూపిస్తూ ఉంటాను. ఓకేనా, ఎవ్రీడే 7 PM కి మనకు లైవ్ ఉంటుంది, తప్పకుండా లైవ్ లో అటెండ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ అయితే చేసేద్దాం. చూడండి, ఈజీ ప్రాసెస్ లో నేనైతే బ్లౌజ్ కటింగ్, ప్రిన్సెస్ బ్లౌజ్ కటింగ్ మీకైతే చూపించాను. ఇదిగోండి ఇలా మనం ఇక్కడ కొంచెం షేప్ అనేది నేర్చుకుంటే సరిపోతుందండి. ఎలా నేర్చుకోవాలి షేప్ అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ ఉంటుంది కదా, చూడండి డాట్ మార్కింగ్ లాగా ఎలా వచ్చిందో. ఈ డాట్ అనేది మనం ఇలా పట్టుకుంటాం, అంటే ఇలా పెడతాం కాబట్టి ఇక్కడ వరకు మనకు ఇలా పఫ్ వస్తుంది, ఇక్కడ వరకు మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అనమాట. పఫ్ అనేది ఇలా మంచిగా లేస్తుంది మనకి. ఓకే, ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టేసుకుంటే మీకు డాట్ ఉంటుంది. చూడండి ఇక్కడ కరెక్ట్ గా మనకు ఇక్కడ నుండి ఒకవేళ ఎక్కువ ఉంటే మనం ఆ ఎక్కువ ఉన్నది కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి ప్రిన్సెస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక దగ్గర వేసుకొని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనకు ఎంత ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది. మనం ఈ మార్కింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర ఇలా కట్ చేసుకొని కరెక్ట్ గా ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ గా సెట్ చేసుకుంటేనే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. హ్యాండ్ ఫ్రంట్ బ్యాక్ ఇవి మాత్రం కరెక్ట్ గా ఉండాలండి. అలా ఉంటేనే కరెక్ట్ గా మీకు సెట్ అవుతుంది. ఇదిగోండి ఇలా కుట్టు కూడా మనకు పర్ఫెక్ట్ గా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇదండి ప్రిన్సెస్ కట్. మీకు ఇందులో ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేనైతే మీకు ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఎవ్రీడే మన ఛానల్లో 7 o'clock కి లైవ్ ఉంటుంది, లైవ్కి అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అండి, ఒకవేళ నా వీడియో నా కటింగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే సపోర్ట్ చేయండి.
ఇదిగోండి ఇలా మనం ఒక జాయింట్ అయితే ఇలా పెట్టేసుకుందాము. ఓకేనా? చూడండి, ప్రిన్సెస్ కట్ కటింగ్ ఈజీ మెథడ్లో మీకైతే ఇప్పుడు కంప్లీట్గా చూపించాను. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్, ఈ మూడే ఉంటుంది. ప్రిన్సెస్ కట్ నచ్చితే లైక్ చేయండి. ఇంతసేపు ఓపిక్గా నా కటింగ్ని చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకేనా? మళ్ళీ ఒక కటింగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.